హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీల్ మేకర్ తోటి మంచూరియన్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసు మీల్ మేకర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్నాక ఒకటైతే ప్రెస్ చేసి చూస్తున్నాను. ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికి ఉండాలి. అలా అని మరీ ఎక్కువగా అయితే ఉడికించుకోకూడదు. ఆ తర్వాత హాట్ వాటర్ని తీసేసి కూల్ వాటర్ని అయితే వేసుకునేసి మీల్ మేకర్లోని వాటర్ని అంతా అయితే గట్టిగా పిండేసుకునేసి బౌల్లోకి తీసుకొని దీనిలోకి రుచికి సరిపోయేటట్లుగా ఉప్పుని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా చిల్లీ సాస్ని, 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల మైదా పిండిని, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకునేసి ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు మరీ తేమగా ఎక్కువగా అనిపిస్తే దీనిలోకి ఇంకొక స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. ఇలాగా వీటిని ప్రిపేర్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి ఈ మీల్ మేకర్ని అయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా అయితే ఆయిల్లో డ్రాప్ చేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వడానికి నాకైతే ఇక్కడ 7-8 నిమిషాలు టైం అయితే పట్టింది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక గరిటెల్లోకి తీసుకొని టిష్యూ పేపర్ మీద అయితే వేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లోనే ఆయిల్ మొత్తం తీసేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి తురుముని, ఇంకా అల్లం తురుముని యాడ్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇంకా ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా టమాటా సాస్ని, అలాగే వెనిగర్ని, ఇంకా చిల్లీ సాస్ని అయితే యాడ్ చేశాను. మన దగ్గర చిల్లీ సాస్ లేకపోతే కారంనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలోకి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకునేసి 2 స్పూన్లమైన వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకునేసి మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని అయితే యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటే వేడిగా మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. 10 నిమిషాల్లో అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.